40% ఓట్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి నా కొడక అనేటటువంటి భాష, వాడు వీడు నా కొడక అంటే ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషేనా, లేదంటే ఇందాక చెప్పినట్టుగా ఈ పాకీ పనులు ఏమన్నా చేసుకొని లేఖీ చేష్టలు ఏమన్నా చేసుకునేటటువంటి వ్యక్తులు మాట్లాడే భాష? అంటే మనం సహజంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత మనందరం చూసుంటాం. వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూస్తే ఎంత లేఖీతనంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. దాన్ని చూసే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారవుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఒకడైతే 5 సార్లు అరవకుండానే అబార్షన్ చేయించాడు. ఆమె బయటకు వచ్చి తర్వాత ఇది జరిగింది చెప్తుంటే ఆమె మీద డైరెక్ట్గా పరిస్థితి. ఈ పంతం నానాజీకి ఇదేమన్నా కొత్త అని అంటే, ఇతను అందరికీ నా కొడుకులే, ఒకళ్ళని కాదు ఇతను. దళితుల్ని అలానే అంటాడు. ఎందుకంటే సెప్టెంబర్ 21, 2024 యారా లమ్ డాష్ కొడక, చంపేస్తాను నా కొడక అంటూ దళిత వైద్యుడైనటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద ఇదే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వెళ్ళి దాడి చేసి ఏదైతే ఈ బూతులు తిట్టినటువంటి పరిస్థితి. దాని తర్వాత కాకినాడకు సంబంధించిన జనసేన కార్యకర్త దగ్గరే అది ఆకుల బాలరాజు అనే వ్యక్తిని 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వనందుకు షాపును కూల్చేశాడు. ఇది అక్టోబర్ 31, 2024. ఇట్లాంటివి చూస్తే ఇలానే మనం చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తం మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది అక్కడ కాకినాడలో జనసేన ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. అంటే వాళ్ళ నాయకుడికి మరి వాటాలు వెళ్తాయేమో. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఇదే కాకినాడ వెళ్ళి నవంబర్ 2024 నవంబర్ 29, 2024 సీజ్ ద షిప్ అన్నాడు. ఇప్పుడు డేట్ అంతా 2026, మనం జూన్లో మాట్లాడుకుంటున్నాం. అంటే మరి షిప్పు పోయింది, బియ్యము పోయినాయి, పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోయాడు, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ బియ్యం ఎత్తుకెళ్ళారు, మళ్ళీ మా పవన్ కళ్యాణ్ మాదాపూర్ పోతానే ఉన్నాడు. మరి ఏమైంది అంటే డబ్బులు ఇస్తే ఏ లత్కోరు పనులైనా చేస్తారు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. మరి లేదంటే షీజ్ ద షిప్ అన్నాక షిప్ ఎట్లా పోయింది? మరి ముందు దాని మీదగా సమాధానం చెప్పాలి. అయినా ఎవరికైనా ఒక సొంత నియోజకవర్గం ఉంటుంది, మీకు సొంత నియోజకవర్గాలు లేవు. మరి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఉంటే నర్సాపురంలో పోటీ చేయాలి కదా. ఎందుకు మరి నర్సాపురంలో పోటీ చేయకుండా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న దగ్గర భీమవరమో, గాజువాకో, లేదంటే పిఠాపురమో ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మరి ఇప్పటికైనా నర్సాపురంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం అన్నా చేయగలుగుతాడా మీ ఉప ముఖ్యమంత్రి? రెండోది, అసలు నువ్వు ఎవడవరా అంటాం మేము కూడా, మాకు వచ్చా భాష, కానీ మాకు సంస్కారం నేర్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎవడవరా నువ్వు, యారా నా డాష్గా, ఒరే నా డాష్గా అంటే మిమ్మల్ని అనగలం, మీ నాయకుడిని కూడా అనగలం. మీకు ఉంది ఆఫ్టర్ ఆల్ 6% ఓట్లు. పక్కన తెలుగుదేశం ముష్టెత్తే తప్ప మీకు పోటీ చేసే గతి లేదు. పక్కన తెలుగుదేశం వాళ్ళు ఏదైతే వాళ్ళ క్యాండిడేట్లు పంపితే తప్ప మీ పార్టీలో క్యాండిడేట్లకి దిక్కు లేదు. అయినా ముందు మీరు నా డాషులారా అని అనాల్సింది తెలుగుదేశం వాళ్ళు కదా. పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు ఈ జనసేనాలని తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఎక్కడికి పోయావయ్యా ఇదే పంతం నానాజీ? యాడికి పోయారయ్యా మీ జనసేనాళ్ళు? మీ తెలుగుదేశం మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అలగా పార్టీ అని, అలాగా వాళ్ళు ఉంటారు మీ దగ్గర అని, సంకర జాతని నేను అనలేదు. మా పార్టీ ఎప్పుడు అలా అనదు. కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బాలకృష్ణ అంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుక్క బతుకుతున్నారు కదా మీ జనసేనాళ్ళు. ఇంతకంటే ఇంకేమైనా దారుణమైనటువంటి బతుకుంటుందా? వాళ్ళు కొట్టినా కొట్టించుకోండి, తన్నినా తన్నించుకోండి, 15 ఏళ్ళు మాత్రం వాళ్ళ బూట్లు ఏదైతే పాలిష్ చేద్దాం అంటున్నాడు కదా మీ నాయకుడు. మీరా మా గురించి విమర్శలు చేసేది? సంస్కారం ఉండాలి. మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు భాష ఇచ్చిపుచ్చుకోవాలి. అలా కాకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం అంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల చేత తరిమి కొట్టించేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్పి వీళ్ళకి చెప్తా ఉన్నాం. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ ఎమ్మెల్యే మీద 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇదే పంతం నానాజీ మీద. వీళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ నోటికి ఏదొస్తే అది అదుపు లేకుండా వాగుతూ ఉంటాడు. ఆయనకు ప్యాకేజ్ ఇస్తారు, ఆ ఇచ్చినప్పుడు ఇక్కడికి వస్తాడు, వాగుతాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ కొన్ని రోజులు నిద్రపోతాడు, మళ్ళీ చంద్రబాబు నిద్ర లేపి ప్యాకేజ్ ఇవ్వగానే మళ్ళీ వస్తాడు, మళ్ళీ తిడతాడు, పోతాడు. నీకంటూ ఒక విధి విధానం ఉందా? నువ్వు ఒక డిప్యూటీ సీఎం అన్న విషయం అసలు మర్చిపోయావా? అసలు డిప్యూటీ సీఎం అన్న విషయం మర్చిపోయి వీధి రౌడీలాగా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్సే కదా. ఇప్పుడు 60 శ్రీధర్ ఇప్పుడు క్రిమినలే కదా. 5 సార్లు అబార్షన్ చేపిస్తే
నువ్వు తీసుకొని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నావంటే నువ్వేం అధ్యక్షుడివి? ఇంకోటేమో దొండకాయో బెండకాయో ఉంటాడు ఆ తిరుపతిలో కామకిరణ్ అని. వాళ్ళ కామ నైఫ్ వైఫ్ కైఫ్ మొత్తం చూసాం కదా వ్యవహారం. వాళ్ళందరినీ పార్టీ అధికార ప్రతినిధులు. ఈరోజు ఇన్న రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్కరోజు మాట్లాడడం. విజయవాడలో ఒక దళితుడు సూసైడ్ చేసుకోవడానికి కారణమైనటువంటి సిఐ నాగరాజు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడిని కనీసం బూడిద కూడా ఎక్కడుందో తెలియదు. 43-44 రోజులు అయింది ఇప్పటికి. మరి ఇంత హైదరాబాద్ విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డు. ముఖ్యమంత్రి ఇంటికి కోతబెట్టి దూరంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళకపోతే అసలు ఈ ఇష్యూ ఈరోజు తెలిసేదా ప్రపంచానికి? ఇలాంటివి చూస్తూ ఉంటే రోజుకొక ఇంకొకరు కూడా ఆ కేసులో ఇప్పుడు 23 ఇప్పుడు అక్కడ ఇంకొకరిని కూడా మీరే చెప్పారు కదా అప్పుడు ఏదైనా తప్పు చేస్తే 2 బెత్తం దెబ్బలు వేయాలి, అంతకుమించి ఏం చేయకూడదని. మరి ఇప్పుడు ఎవడిచ్చాడు డైరెక్ట్గా కాల్చి పడేయడానికి, డైరెక్ట్గా చిత్రహింసలు గురి చేసి చంపేయడానికి? ముందు నీ శాఖ మీద నువ్వు ఏడిస్తావు. నీ శాఖ మీద నీకు ఏడవటం శాత కాదు. నీ శాఖ చాలా దరిద్రంగా ఉందని మన ముఖ్యమంత్రి 28వ ర్యాంక్ ఇచ్చాడు, లాస్ట్ ర్యాంకు. కొద్దిగా సిగ్గుండాలి. అటవీ శాఖ 28వ ర్యాంకు, 25వ ర్యాంక్ ఏమో నీ పంచాయతీరాజ్ శాఖకి. లాస్ట్ నుంచి 3వ ర్యాంకు, లాస్ట్ ర్యాంకు. అంటే నువ్వు ఎంత ఫెయిల్యూరు అనేది చెప్పకనే చెప్తా ఉన్నారు అక్కడ. రెండోది పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఇప్పుడు మడ విధ్వంసం, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈ వారంలో వచ్చినటువంటిది, కృష్ణా జిల్లాకు సంబంధించి. మరి మడ విధ్వంసం, మడ అడవులనంతా విధ్వంసం చేస్తుంటే నువ్వు ఏడబడుకున్నావు? మిస్టర్ మాదాపూర్ కళ్యాణ్ గారు అలియాస్ కోడి కళ్యాణ్ అలియాస్ క్రిమినల్ కళ్యాణ్. మరి మడ విధ్వంసం చేసిన అంతు చూడాలి కదా. ఇట్టా అనో లేదంటే ఇట్టా ఏదో చెప్పులు చూపించో ఏదో చూపించి చేయాలి కదా. ఇక్కడ ఇవాళ పత్రికలో వచ్చినటువంటిది. ఎందుకు నిన్న నాకు హోంమంత్రి ఫెయిల్యూర్ అండి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ముందు నీ శాఖలో నువ్వు ఏడిచ్చావని చెప్పి ఈనాడు రాపిచ్చారు నీ భాగవతం గురించి. ఇది నీ పంచాయతీరాజ్ శాఖ, ఇవ్వాలే రాపిచ్చారు. ఇది ఎప్పుడు 3-4 నెలల నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్తోనే పంచాయతీలకు సంబంధించిన సర్పంచుల పదవీ కాలం అయిపోతే అప్పటి నుంచి ఇలానే ఉన్నాయి పంచాయతీలు పరిస్థితించారు. అంటే నీ బతుకు ఎట్లాంటి బతుకో వాళ్ళ దగ్గర ఈ హెడ్డింగ్ చూస్తే అర్థమైపోయింది. మరి ఇవాళ ఎందుకు రాశారు ఇది ఈనాడులో? రాపిచ్చారు. నేను ఈరోజు పడకేసిని తగిలిపోయినా, లేదంటే మోటార్లు కాలిపోయినా, వీధి దీపాలు ఎలకపోయినా, బ్లీచింగ్ పౌడర్ అయిపోయినా దిక్కులేదు ఈరోజు పంచాయతీలకి. నువ్వు మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ మంత్రివి. ఊళ్ళో వ్యవహారాలు కాదు, పక్క రాష్ట్రంలో కూడా అన్నీ నీకే కావాలి. ముందు ఏడిస్తావటం చేత కాదు నీ శాఖలో. ఒకటి చెప్తా ఉన్నాం జనసేన పార్టీ వాళ్ళకి, మీరు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా మీరు కానీ మీ నాయకుడు కానీ ఇలానే వీధి రౌడీలాగా పిచ్చి కుక్కల్లాగా ఏది పడితే అది వాగుతాం, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతాం, ఇది ఇదనంటే అంతకు మించి మాట్లాడగలం. కానీ రాజకీయాల్లో ఏదైతే పద్ధతిగా ఉండటం మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పారు కాబట్టి ఇప్పటికీ కూడా సంయమనంతో మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేస్తే ముందు ఆ పంతం నానాజీ అనేవాడు ఆ నోరు కడుక్కొని